సమాజ్వాదీ పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్ ఎందుకు వెనక్కిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సాక్షాత్తు వాళ్ళ విద్యాశాఖ మంత్రి అజ్ఞానం గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చెప్తుంటే మీరు నవ్వు ఆపుకోలేరు. అసలు ఆ కామెడీ ఏంటో మీరే వినండి. యోగి గారు చెప్తున్న కథ ఇది. ఒకసారి స్వాతంత్ర సమరయోధుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి వర్ధంతి సభకు అప్పటి సమాజ్వాదీ పార్టీ విద్యాశాఖ మంత్రిని ముఖ్య అతిథిగా పిలిచారు. కార్యక్రమానికి వెళ్లిన మంత్రి గారు నిర్వాహకులను అడిగారట, ఈ రోజు ఎవరి జయంతి? దానికి వాళ్ళు, అయ్యా ఇది జయంతి కాదు, వర్ధంతి. ఈ రోజే రామ్ ప్రసాద్ బిస్మిల్ గారిని ఉరి తీశారు అని చెప్పారు. అప్పుడు ఆ మహానుభావుడు విద్యాశాఖ మంత్రి ఏమన్నాడో తెలుసా? అదేంటి, బిస్మిల్లా ఖాన్ కు ఈ మధ్య కదా అవార్డు వచ్చింది, అప్పుడే ఆయన్ని ఎందుకు ఉరి తీశారు అని అడిగారట. आपके एक मंत्री को बुलाया गया, वो भी शिक्षा विभाग के ही मंत्री थे। तो उन्होंने कहा कि 21 की जयंती, कहा जयंती नहीं, आज इनकी शहादत दिवस है, इनको फांसी भी दी। तो उन्होंने कहा बिस्मिल्लाह खां को तो अभी कोई पुरस्कार मिला है, तो उनको फांसी क्यों हो गई? ఒక్కసారి మీరే ఆలోచించండి. స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్ గారికి, ప్రఖ్యాత షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారికి తేడా తెలియని వ్యక్తి అప్పుడు విద్యాశాఖ మంత్రి. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆయన అదే తప్పును స్టేజ్ మీద కూడా చెప్పారు. కింద ప్రేక్షకులలో కూర్చున్న ఒక వ్యక్తి లేచి, అయ్యా ఆయన బిస్మిల్లా ఖాన్ కాదు, పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అని సరిదిద్దడానికి ప్రయత్నించాడు. దానికి ఆ మంత్రి గారు, నువ్వు ఖచ్చితంగా బీజేపీ వాడివి, మా కార్యక్రమం నుండి బయటకు పో అని అతన్ని గెంటేశారట. तो नीचे से एक सज्जन ने कहा कि साहब ये बिस्मिल्लाह खान, ये पंडित राम प्रसाद बिस्मिल हैं, कहा कि तू जरूर भाजपा ही होगा, भाग हमारे कार्यक्रम से। ఈ కథ చెప్పి యోగి గారు నవ్వుతూ అన్నారు, ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉంటే ఆ రాష్ట్రాన్ని చీకటి నగరం, చెత్తరాజు అనక మరేమంటారు? అందుకే అప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. महसूस कर रहा था तो उसको तो चौपट होना ही होना था। तो वहां बच्चे नकल नहीं करते तो क्या करते? ఈ పొలిటికల్ కామెడీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నవ్వుల పువ్వులు అందరికీ పంచడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.